Hello guys, na Paradhe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్ ఫైనల్లీ మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది అండ్ ఈ వీడియో ఈ రోజు జరిగిన మన బ్యాక్లాష్ హైలైట్స్ వీడియో అండ్ బాస్ నిజం చెప్పాలంటే మన బ్యాక్లాష్లో ఓన్లీ 5 మ్యాచెస్ ఉండే కానీ చాలామంది ఏమనుకున్నారంటే అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదేమో, కొంచెం బోరింగ్ ఉంటుంది అనుకున్నారు. బట్ నిజం చెప్పాలంటే ఈ బ్యాక్లాష్ అంత బోరింగ్ ఏం లేకుండే, నిజం చెప్తే అంత బోరింగ్ ఏం లేకుండే, చాలా మజా వచ్చింది. లైక్ మన కెవిన్ ఓవెన్స్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ది బ్లడ్ లైన్ మ్యాచ్లో నిజంగా చాలా మజా వచ్చింది. మనకి న్యూ బ్లడ్ లైన్ మెంబర్వి మన బ్యాక్లాష్లో చూడడానికి దొరికినారు అండ్ బాస్. అంతేకాదు ఇంకా చాలా మ్యాచెస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అన్నమాట మన బ్యాక్లాష్. సో మన బ్యాక్లాష్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన బ్యాక్లాష్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు బ్యాక్లాష్ స్టార్టింగ్లోనే మనకి ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ టామా టోంగా అండ్ సోలో సికోవా మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ నిజం చెప్పాలంటే ఇలా ఎంట్రీ అయినప్పుడే బాస్ మనకి ఇలా మధ్యలో ఒక జబరదస్త్ బ్రాల్ చూడడానికి దొరికింది. అంటే మ్యాచ్ స్టార్ట్ కాలేదు అప్పుడే ఇలా మధ్యలో చాలా జబరదస్త్ బ్రాల్ అయిపోయి రెఫరీ కంట్రోల్ చేయలేకపోయాడు. అందుకని అక్కడ మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ అంటే బాడీ గార్డ్స్ సెక్యూరిటీస్ అందరూ వచ్చినారు. బట్ అయినా వీళ్ళు కంట్రోల్ కాలేదన్నమాట. వీళ్ళు అంటే సెక్యూరిటీస్ పైన అటాక్ చేసినారు, అస్సలు కంట్రోల్ కాలేదు. మనకి మన బ్యాక్లాష్ స్టార్టింగ్లోనే చాలా జబరదస్త్ బ్రాల్ చూడడానికి దొరికింది. సో అప్పుడే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చినారు. నిక్ ఆల్డిస్ వచ్చి ఏమని చెప్పినారంటే, అవునా ఇక మీరు కంట్రోల్ కారా, సరే ఒక పని చేద్దాము, మీరు మీ ఇష్టం ఉన్నట్టు కొట్టుకోండి, మీరు మీ ఇష్టం ఉన్నట్టు ఫైట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు నేను మీ నార్మల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్కి ఒక నో డిస్క్వాలిఫికేషన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్లా మార్చేస్తున్నానని చాలా క్లియర్లీ మన నిక్ ఆల్డిస్ చెప్పిన. అంటే ఇష్టం ఉన్నట్టు కుమ్ముకోండి, అంటే ఇష్టం ఉన్నట్టు కొట్టుకోండి అని చాలా క్లియర్లీ చెప్పేసినారు ఇక మన నిక్ ఆల్డిస్. ఎందుకంటే వీళ్ళు అస్సలు కంట్రోల్ అవుతుంది. అంటే స్మాక్ డౌన్లో ఈ బ్రాల్ జరిగింది, బ్యాక్లాష్లో ఈ బ్రాల్ జరుగుతుంది, అంటే వీళ్ళు అస్సలు కంట్రోల్ అవుతుంది. సో అందుకని వీళ్ళకి నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచెస్ సెట్ అవుతుందని నిక్ ఆల్డిస్కి అర్థమైపోయింది. అందుకనే నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ అనౌన్స్మెంట్ చేయగానే ఇక ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. అండ్ బాస్ స్టార్టింగ్లో వీళ్ళంటే ఇక్కడ రింగ్లో రింగ్ బయట క్రౌడ్లో వెళ్ళి మరి కొట్టుకున్నారు. చాలా జబరదస్త్ బ్రాల్, ఇష్టం ఉన్నట్టు అంటే ఇష్టం ఉన్న వెపన్ లైక్ అంటే చెత్త డబ్బా అయినా సరే, అంటే కెండో స్టిక్ అయినా సరే, చైర్స్ అంటే చాలా జబరదస్త్గా యూజ్ చేసినారు. బాస్ చాలా జబరదస్త్ అనిపించింది మ్యాచ్. అండ్ స్టార్టింగ్లో మొత్తం కంట్రోల్ మన కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ ఉండే అన్నమాట. చాలా జబరదస్త్ కంట్రోల్ చేసిన, చాలా జబరదస్త్ కుమ్మేసినారు సోలో అండ్ టామాకి. కానీ ఒకటేసారి ఏమైందంటే చూడండి, మన ర్యాండీ ఆర్టన్కి బ్యాక్లో పెయిన్ ఉంది. ఓకే, 2 సంవత్సరాలు అంటే మామూలు మాట కాదు. అంటే బ్యాక్ ఇంజురీ వల్ల నియర్లీ అంటే దగ్గర 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని మరి వచ్చినారు మన ర్యాండీ ఆర్టన్. సో అందుకని ఆ బ్యాక్ పెయిన్ అనేది చాలా క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏమైందంటే మన ర్యాండీ ఆర్టన్ కొంచెం అంటే ఒకటిసారి మ్యాచ్ నుంచి కొంచెం మాయమైనట్టు అంటే అక్కడ రింగ్ సైడ్ ఉండే బట్ ఎక్కువ కనిపించలే. సో దాని తర్వాత వీళ్ళు కెవిన్ ఓవెన్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అంటే టామా అండ్ సోలో ఇద్దరు కెవిన్ ఓవెన్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అంటే చాలా స్టీల్ చైర్తో అంటే కేంట్తో అంటే చాలా జబర్దస్త్ కొట్టినారన్నమాట. అండ్ అంటే చెత్త డబ్బాతో కొట్టినారు. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన ర్యాండీ ఆర్టన్ ఒకటిసారి రింగ్లో వచ్చినారు. ర్యాండీ ఆర్టన్ రింగ్లో రాగా నిజం చాలా మజా వచ్చింది బాస్. నిజం సెల్యూట్ మన ర్యాండీ ఆర్టన్, ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ బ్యాక్లో నిజం చాలా పేరుంది. బట్ అయినా చాలా జబర్దస్త్గా ఆర్క్యూ ఇచ్చేసినారు రింగ్లో. అంటే రింగ్ బయట కామన్ టేబుల్ పైన ఆర్క్యూ ఇచ్చినారు బాస్ మన ర్యాండీ ఆర్టన్. మామూలు మాట కాదు, చాలా క్లియర్లీ కనిపించింది బ్యాక్లో పెయిన్ మన ర్యాండీ ఆర్టన్కి ఆర్క్యూ కొట్టంగానే. అంటే ఇప్పుడు ఆర్క్యూ కొట్టి మన ర్యాండీ ఆర్టన్, బట్ అది ఉల్టా రివర్స్ మన ర్యాండీ ఆర్టన్కి తాకుతుంది అన్నమాట. బ్యాక్లో చాలా పెయిన్ కనిపించింది. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత ఏమైందంటే మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్ అంటే మనము జేకబ్ ఫాటో అనుకున్నాం, బట్ టామా టోంగా బ్రదర్. గాయస్ చూడండి, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే మీ అందరు గుర్తుండొచ్చు. అంటే మన టామా టోంగా వచ్చిన కొత్తలోనే నేను మీ అందరికీ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చిన, అంటే మన టామా టోంగా బ్రదర్ బి ఉన్నాడు. సో మన టామా టోంగా బ్రదర్ బి వచ్చారు రావచ్చని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసాను ఎప్పుడో ఒక వీడియోలో. అండ్ ఫైనల్లీ బాస్ ఆ రూమర్ నిజమైంది. అంటే మనం జేకబ్ ఫాటో అనుకున్నాం, బట్ మన టామా టోంగా బ్రదర్ వచ్చిండు. టామా టోంగా బ్రదర్ వచ్చి మ్యాచ్ మధ్యలో అటాక్ చేసిండు. మన ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేసిండు బాస్. అంటే స్టీల్ స్టెప్స్ మరి అటాక్ చేసిండు. అండ్ దీని లాభం లేపినారు మన సోలో సికోవా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, టామా టోంగా అండ్ సోలో సికోవా అండ్ న్యూ బ్లడ్ లైన్ మెంబర్ మన
టామాటోంగా బ్రదర్ అండ్ బాస్. అంతేకాదు ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను మన వాట్సాప్ ఛానల్లో, మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో ఒక షార్ట్ వీడియో షేర్ చేసినాను అన్నమాట. అంటే మన టామాటోంగా బ్రదర్ వచ్చినప్పుడు అక్కడ రింగ్ సైడ్, అంటే రింగ్ కింద ఆల్రెడీ ఇంకొకరు ఎవరో ఉండే అన్నమాట. క్లియర్లీ ఆ మూమెంట్ కనిపిస్తుంది. రింగ్ కింద ఎవరో వేరే సూపర్ స్టార్ ఉండే, మేబీ జేకబ్ ఫార్డ్ అనుకుంటా, బట్ ప్లాన్స్ క్యాన్సిల్ అయినా కూడా. మీరు కావాలంటే మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్ వెళ్ళి ఆ వీడియో ఉంది, మీరు చూడండి. రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్ది మీకు లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేయండి అండ్ మన రెస్సల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలో అయిపోండి. ఎందుకంటే ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు నేను షేర్ చేస్తాను అన్నమాట. లైక్ మన టామాటోంగా బ్రదర్ వచ్చినప్పుడు రింగ్ కింద ఆల్రెడీ వేరే ఎవరు ఉన్నారన్నమాట. చాలా క్లియర్గా మూమెంట్ కనిపిస్తుంది. సో మీరు మన రెస్సల్ ఛానల్లో వెళ్ళి ఆ వీడియో చూడండి. ఓకే, సో నెక్స్ట్ మనకి మన బేలీ వర్సెస్ టిఫనీ వర్సెస్ నయోమి మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్లో మీరు టిఫనీ గురించి ఎంత గొప్ప మాట్లాడినా తక్కువనే బాస్. ఎందుకంటే టిఫనీ మామూలుగా ఫైట్ చేయలేదు. అంటే మ్యాచ్ అయిపోగానే సోషల్ మీడియాలో అయితే అందరూ టిఫనీ గురించి చాలా గొప్ప మాట్లాడినారు బాస్. ఎందుకంటే మీరు ఈ మ్యాచ్ చూసినారంటే చూడండి, ఇప్పుడు ఈ సూపర్ స్టార్ మీ ఫేవరెట్ సూపర్ స్టార్ అది అని కాదు, మీకు రెస్లింగ్ అంటే ఇష్టం అంటే మీరు ఈ మ్యాచ్ చూసినారంటే మీకు చాలా జబర్దస్త్ రెస్లింగ్, అంటే స్పెషల్గా టిఫనీ సైడ్ నుంచి చాలా జబర్దస్త్ రెస్లింగ్ మనకి చూడడానికి దొరికింది బాస్. మామూలు మాట కాదు. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన బేలీ. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, మన బేలీ. అండ్ దాని తర్వాత మన నయోమి అంటే హక్ చేసింది అనేమాట మన బేలీకి. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ మన జే ఊసో కనిపించినారు. అండ్ జే ఊసో ముందు ఫేస్ టు ఫేస్ మన సోలో సికోవా, టామాటోంగా అండ్ టామా బ్రదర్ వచ్చేసినారు అనమాట. అండ్ జబర్దస్త్ మూమెంట్ ఉండే. అంటే ఇలా నెక్స్ట్ టార్గెట్ జే ఊసో క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ అంతేకాదు మన పాల్ హేమన్ ఫేస్ చూడాలంటే మన పాల్ హేమన్ జే ఊసో సైడ్ చూసి నేను ఏం చేయలేనంటే ఇప్పుడు ఇలా కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది, నేనేం చేయలేను అన్నట్టు ఒక ఫేస్ పెట్టేసినారు మన పాల్ హేమన్ జే ఊసో సైడ్. అండ్ బాస్ అదే పాల్ హేమన్ అంటే గుర్తొచ్చింది, అంటే మన కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ ఓడిపించిన తర్వాత అంటే మన సోలో ఇంకా అటాక్ చేద్దాం అనుకున్నారు కెవిన్ ఓవెన్స్ పైన, బట్ మన పాల్ హేమనే ఆపినారు బాస్. నేను చెప్పడం మర్చిపోయినాను వీడియో స్టార్టింగ్లో, మన పాల్ హేమనే ఆపినారు. సరే ఇక అయిపోయింది, మీరు గెలిచినారు కదా ఇక అయిపోయింది అన్నట్టు, అంటే అటాక్ చేయకుండా కెవిన్ ఓవెన్స్ పైన అని ఒక టైంలో మన పాల్ హేమనే ఆపినారు. సో అది కొంచెం మంచిగా అనిపించింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి జే ఊసో వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఎంట్రీలో అయితే మన జే ఊసో ఎంట్రన్స్లో అయితే బాస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా స్పెషల్ ఎంట్రన్స్లా మార్చేసినారు, చాలా జబర్దస్త్ అనిపించింది. అంటే అందరూ ఈట్ అనుకుంటా చాలా జబర్దస్త్గా చేసినారన్నమాట. చాలా మంచిగా ఉండే ఎంట్రన్స్ చూసిన తెలుసు అనమాట అది ఆల్రెడీ. అండ్ బాస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో జే ఊసో వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ నిజం కొంచెం బాగుండే అనమాట. జే ఊసో బాగా టక్కర్ ఇచ్చినారు డేమియన్ ప్రిస్ట్కి. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఒకవేళ మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ లైక్ మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ రాకపోతే మాత్రము ఈ మ్యాచ్లో మన జే ఊసోనే గెలుస్తుండే. ఎందుకంటే బాస్ చూడండి ఇప్పుడు మన ఫిన్ బ్యాలర్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు, జేడీ వచ్చినారు, అంటే మన జే ఊసో అయినా ఇలా పైన అటాక్ మీ చేసినారు. బట్ ఎంతైనా మ్యాచ్ మధ్యలో ఎవరైనా వచ్చినప్పుడు కొంచెము మన సూపర్ స్టార్స్ కొంచెము ఇంటరప్ట్ అయ్యాలంటే కొంచెం డిస్టర్బ్ అయిపోతారన్నమాట. సో అందుకనే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డేమియన్ ప్రిస్ట్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన డేమియన్ ప్రిస్ట్. అండ్ బాస్ దాని తర్వాత మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మరొకసారి జే ఊసో పైన అటాక్ చేద్దాం అనుకున్నారు. బట్ మన డేమియన్ కోపం చూపించినారు. అంటే అసలు మీరు మ్యాచ్ మధ్యలో ఎందుకు వచ్చినారు అండ్ ఇప్పుడు మీరు ఎందుకు అటాక్ చేస్తున్నారు, ఆగండి ఇప్పుడు అయిపోయింది కదా, ఎందుకు అటాక్ చేస్తున్నారు, జే ఊసో పైన అటాక్ చేయకుండా అని చెప్పిన. అండ్ డేమియన్ ప్రిస్ట్ అయితే అంటే మన ఫిన్ బ్యాలర్కి ఏ టైప్లో పట్టుకున్నారో చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. అండ్ క్లియర్లీ కనిపిస్తుంది అన్నమాట. ఇన్ ఫ్యూచర్లో మన డేమియన్ ప్రిస్ట్ అండ్ ఫిన్ బ్యాలర్ దివి మనకి ఒక మంచి ఫ్యూడ్ చూడకుండా దొరకవచ్చు. అంటే కంపల్సరీ ఇలా మధ్యలో ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా ఉందన్నమాట. ఇలా మధ్యలో
చాలా జరుగుతుంది. మన జడ్జ్మెంట్ చాలా తమాషాలు మనకి ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతాయి. ఓకే, సో నెక్స్ట్ మనకి ది కాబూకి వారియర్స్ అంటే మన ఆస్కా అండ్ కైరీ సేన్ వర్సెస్ జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్ మధ్యలో మనకి ఒక సాలిడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ చూడండి, బియాంకా బెలెర్ మామూలు సూపర్ స్టార్ కాదు, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, అది అందరికీ ఆల్రెడీ తెలుసు. ఓకే, జేడ్ కార్గిల్ బి మామూలు సూపర్ స్టార్ కాదు, జేడ్ కార్గిల్ బి ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అని అది అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ కాబూకి వారియర్స్ గురించి మాట్లాడితే అంటే ఆస్కా ఒకప్పుడు చాలా జబర్దస్త్ ఉండే కానీ ఇప్పుడు కొంచెం వీక్గా అయిపోయింది. బట్ ఆస్కా ఒక మంచి సూపర్ స్టార్, కైరీ సేన్ కొంచెం అంటే బాగానే ఫైనల్స్ అనుకోండి. సో ఇప్పుడు ఈ మ్యాచ్ బుక్ అయినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే చాలా ఈజీలీ జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్ ఈ మ్యాచ్లో గెలుస్తారని చాలా మంది అనుకున్నారు. బట్ ఈ మ్యాచ్ మీరు చూసినారంటే మీద కూడా తెలిసి ఉంటుంది, మన కాబూకి వారియర్స్ అంటే మన కైరీ సేన్ అండ్ ఆస్కా మామూలుగా టక్కర్ ఇయ్యలేదు. వీళ్ళకి చాలా జబర్దస్త్ కాంపిటీషన్ ఇచ్చినారు, చాలా జబర్దస్త్ టక్కర్ ఇచ్చినారు. జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్ కోసం అంత ఈజీవి లేకుండానే అన్నమాట ఈ మ్యాచ్ బాగానే జరిగింది. చాలా పెద్ద మ్యాచ్ ఉండే, బాగానే మజా వచ్చింది. ఈ మ్యాచ్లో బాగా టక్కర్ ఇచ్చినారు మన ఆస్కా అండ్ కైరీ సేన్. బట్ గైస్ ఎంతైనా జేడ్ అండ్ బియాంకా అంటే మామూలు మాట కాదు కదా. సో అందుకనే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు, మన జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్. కానీ ఈ మ్యాచ్లో ఆస్కా అండ్ కైరీ సేన్ అంటే అంత ఈజీలీ ఏమి ఓడిపోలేదు అన్నమాట, బాగానే టక్కర్ ఇచ్చినారు. సో అందుకనే మీరు ఆస్కా అండ్ కైరీ సేన్ గురించి కొంచెం మంచిగా కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ మ్యాచ్ బాగానే ఉండే. సో బాగానే టక్కర్ ఇచ్చినారు. కానీ మన విన్నర్స్ జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలెర్. ఓకే, సో నెక్స్ట్ మనకి ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి చాలా మంచి మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ మధ్యలో ఫ్యాన్స్ అయితే చాలా తమాషాలు చేసినారన్నమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్లో మన ఏజే స్టైల్స్ మామూలుగా ఫైట్ చేయలేదు బాస్. అంటే అసలు మన ఫినామినల్ వన్ ఎందుకంటే మన ఏజే స్టైల్స్కి అసలు ఇంత పుష్ ఎందుకు ఇస్తున్నా క్లియర్ చూపించిన అంటే మన ఏజే స్టైల్స్ బాగా టక్కర్ ఇచ్చినారు మన కోడీ రోడ్స్కి. బట్ ఏం చేద్దాం చెప్పండి, అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ మన ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్కి రెసల్మేనియాలో ఓడిపించిన తర్వాత అంటే ఒక నెలలో అంటే మన బ్యాక్లాష్లో ఓడిపోతే అది ఎక్కడనో కరెక్ట్ కాదు కదా. సో అందుకనే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఇంకెవరు కాదు, ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. కానీ ఏజే స్టైల్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు కదా. సో మన ఏజే స్టైల్స్ ఓడిపోయిన తర్వాత నేను సోషల్ మీడియా గమనించినాను. అండ్ అంతేకాదు మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లోవి చాలామంది అన్న ఏందన్నా ఏజే స్టైల్స్ ఓడిపోయాడని కొంచెం బాధపడ్డారు. ఎందుకంటే ఏజే స్టైల్స్ అంటే అంత మామూలు మాట కాదు కదా, చాలామంది లైక్ చేస్తారు ఏజే స్టైల్స్కి. బట్ ఏం చేద్దాం చెప్పాడు అంటే కోడీ రోడ్స్ ఇప్పుడిప్పుడే టైటిల్ గెలిచినారు, ఇప్పుడిప్పుడే స్టోరీ ఫినిష్ అయింది. అండ్ అప్పుడే చాలా తొందరలోనే ఓడిపోతే అది ఎక్కడో మంచిది కాదు. అండ్ ఎస్పెషలీ రోమన్ రేన్స్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించి మరి గెలిచిండు కదా. సో అలాంటిది ఇంత తొందరగా ఓడిపోతే అది ఎక్కడనో రోమన్ రేన్స్ కొంచెం ఇన్సల్ట్ అయిపోతుంది అనమాట. అండ్ కోడీ రోడ్స్ ఇన్సల్ట్ అయిపోతుంది. సో అందుకనే కొంచెము స్ట్రాంగ్గా బుక్ చేస్తున్నారు మన కోడీకి. అంటే టైం వస్తుంది, అంటే ఇన్ ఫ్యూచర్ ద రాక్ అండ్ రోమన్ రేన్స్ వచ్చినప్పుడే మేబీ ఏమైనా జరగచ్చు, లేదంటే మన ది బ్లడ్ లైన్తో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు చూసినా. బట్ ప్రజెంట్ కోసం అయితే మన కోడీ స్టిల్ ఛాంపియనే అండ్ ఛాంపియనే ఉంటారు. ఎందుకంటే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి మన కోడీకి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టోరీ ఫినిష్ అయింది కాబట్టి కొన్ని రోజులు ఛాంపియన్ ఉంటాడు. అండ్ చాలామంది ఏంటంటే కోడీ గెలవగానే కొంతమంది బాధపడుతున్నారు, నేను చూసినాను మా రాధే ఇన్స్టాగ్రామ్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో చూడండి బాస్ ఇప్పుడిప్పుడే గెలిచిండు కదా, సో కొన్ని రోజులు ఛాంపియన్ ఉంటాడు అండ్ ఉండాల్సిందే, అది తప్పదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది, ఎక్కువ నేను చెప్పాను, ఎక్కువ ఇప్పుడే నేను చెప్పేస్తే మీకు అంత మజా ఏం రాదు, ఇంకా చాలా ఉందన్నమాట. మీరు జస్ట్ ఒక 1-2 months ఆగితే మీకు చాలా అంటే చాలా మజా వస్తుంది. సో అందుకని చెప్తున్నాను, మీరు మన ఛానల్లో ఫుల్గా యాక్టివ్ అయిపోండి. ఎందుకంటే మీరు రెసల్మేనియా కంటే ముందు చూసిన వేరే అండ్ ఇప్పుడు వేరే ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ వచ్చినప్పుడు ద రాక్ బి వస్తారన్నమాట. అండ్ ఇప్పుడు ది బ్లడ్ లైన్లో న్యూ మెంబర్స్ యాడ్ అయిపోతున్నారు, జిమీ ఉసో సైడ్ న్యూ మెంబర్స్ వస్తారు. అంటే ఇంకా చాలా ఉంటుంది, ఇంకా చాలా మజా వస్తుంది మనకి. జస్ట్ మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. సో దాని తర్వాత చూడండి ముందు ఉంది ముసలి పండుగ. ఓకే, సో అందుకని చెప్తున్నాను మన ఛానల్లో ఫుల్గా యాక్టివ్ అయిపోండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ బాస్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.